పాకిస్తాన్ పై భారత్ భీకర దాడులు చేస్తూ ఉండడంతో ఆ దేశం నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉగ్రవాద కలుగుల్లోంచి బయటకు వచ్చి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బార్డర్ దాటించి వేరే దేశాలకు పంపించాలని పాక్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పాక్ లో దాక్కున్న భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడ దాక్కున్నట్లు, ఎటువైపు అతని పయనం అనే చర్చ తెరపైకి వచ్చింది. 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం ఆ తర్వాత పాకిస్తాన్ కు పారిపోయాడు. అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస జాబితాలో అతడి చిరునామా కరాచీలో ఉన్నట్లు పేర్కొంది. అయితే అతడు తమ దేశంలో తలదాచుకున్న విషయాన్ని చెప్పడానికి పాక్ వెనకాడుతూనే ఉంది. అయితే 2020లో SATF గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు గాను తప్పని పరిస్థితుల్లో దావూద్ తమ దగ్గరే ఉన్నట్లు అంగీకరించింది. ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అతడు కరాచీలో ఉంటున్నట్లు కొన్ని చిరునామాలను పేర్కొన్నప్పటికీ ఆయన అక్కడ లేడని తేలింది. కాకపోతే ఖచ్చితంగా అతను పాక్ సంరక్షణలోనే ఉన్నట్లు భారత నిఘా వర్గాల ఖచ్చిత సమాచారం. అలా పాకిస్తాన్ లో ఉన్నట్లు భావిస్తున్న దావీద్ చనిపోయాడనే వార్తలు అనేక సార్లు వినిపించాయి. రక్తంలో ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నాడని, దాంతో ఆయన కాలు తీసేయాల్సి వచ్చిందని 2016లో వార్తలు వచ్చాయి. కానీ చివరకు అవి తప్పు అని తేలింది. అనంతరం 2017లో ఆయన చనిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. మరోసారి 2020లో దావూద్ కరోనా వైరస్ బారిన పడ్డాడని, పరిస్థితి విషమించి చనిపోయాడనే కథనాలు వెలువడ్డాయి. తర్వాత అవి కూడా తప్పుడు కథనాలేనని తేలింది. 2023 డిసెంబర్లో ఇంకోసారి దావూద్ మరణం అంటూ వార్తలొచ్చాయి. కరాచీలో ఉన్న అతడిపై విష ప్రయోగం జరిగిందని ఆ వార్తల సారాంశం. అయితే దావూద్ కరాచీలో ఉన్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ చెప్పినట్లు NIA ఒక చార్జ్ షీట్ లో పేర్కొంది. అలానే అతడి సన్నిహితుడు చోటా షకీల్ కూడా దాదాపు 1000% ఫిట్ గా ఉన్నాడని చాలా సార్లు చెప్పాడు. దీంతో దావూద్ ఇబ్రహీం ఎలా, ఎక్కడ ఉన్నాడనే విషయం ఓ మిస్టరీగా మిగిలింది. ప్రస్తుతం పాకిస్తాన్ పై భారత్ విరుచుకుపడుతున్న వేళ ఆ దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుల వరకు అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. వీరిలో దావూద్ కూడా ఉన్నాడని మీడియా వర్గాల కథనం. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలలో భారత డ్రోన్లు దాడులు చేసినట్లు చెబుతున్నారు. దీంతో దావూద్ సేఫ్ హౌస్ కి జారుకుని ఉంటాడని అంటున్నారు. మరో దేశానికి పారిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ లోపలకు వెళ్లి మరీ భారత్ దాడులు చేస్తున్న వేళ దావూద్ ని భారత సైన్యం పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంటున్నారు. దీనిపై కూడా భారత్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడులు ముగిసేలోపు భారత్ కు దావూద్ దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే కొన్ని దశాబ్దాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ ని బ్రతికుండగానే పట్టుకోవాలనే భారత్ కల నెరవేరినట్లే.